175 MSME parks in 175 assembly constituencies worth 5,000 crore are being grounded and inaugurated with over 55,500 jobs generated by Andhra Pradesh Industrial Infrastructure Corporation. కూడా స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము. సో ఆ సపోర్ట్ ఇవ్వాల్సిందిగా వేదిక మీద ఉన్న పెద్దలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. అదే స్ట్రోకులు రావడం, ఈ విధంగా ఎన్నో జబ్బులు పడుతున్నాం. మన ప్రాంతాన్ని చేయమని చెప్పి అడిగితే ఆల్రెడీ 10,000 ఇంటికి కొలాయి కనెక్షన్లు ఇవ్వడానికి టెండర్లు కూడా పిలిచి ఈరోజు అయిపోవడం జరిగింది. అయం చ బ్రహ్మణస్పతి అయం ముహూర్తస్య ముహూర్తస్తు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం యా పురణేత్యాపలా పుష్పాయాశ్చ పుష్పైః బృహస్పతిస్య వందే స్యాత్ అదస్యాంతం ప్రయచ్చమే. ఈరోజు ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్నటువంటి ఎంఎస్ఎంఈ పార్క్ శంకుస్థాపన కార్యక్రమాన్ని గౌరవనీయులు ఏలూరు శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణ గారిని వేదికలకు ఆహ్వానిస్తూ ఉన్నాను. గౌరవనీయులు జీవనం చ దిశో దిశః సాధ్యం ద్రవ గృహాణమంగళం దీపం త్రైలోక్యం దివరాభః భక్త్యా దీపం ప్రయస్యామి దేవాయ పరమాత్మనే నాహిమానరకద్ఘోరా దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. తీసుకెళ్లే ఉద్దేశంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. వ్యాపారాభివృద్ధి, దేశ వాణిజ్యం పెరగడమే కాకుండా మనకి గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు, రాష్ట్ర ప్రభుత్వం మనకి చేస్తున్న కార్యక్రమాన్ని కూడా మన ఒక మంచి ప్రొడక్ట్ సెంటర్గా ఉండాలని చెప్పి కోరుకుంటూ తదుపరి ఆర్టీఓ గారికి, గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి, గౌరవ ఏపీ ట్రాన్స్పోర్ట్ ఎస్సీ గారికి, గౌరవ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లాగా మళ్ళీ ఒక పునర్వైభవం వచ్చి ప్రజలందరికీ ఉపయోగపడద్దని చెప్పేసి తెలియజేసుకుంటూ నాకు ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త తయారవ్వాలి. ఇప్పుడు నడుస్తున్న ఉద్దేశం ప్రతి ఇంటికి ఒక పథకం, ఏ తల్లికి వందనమో ఇలాంటి తగినటువంటి విధానాలని రూపొందించడానికి ఈరోజు ఒక నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ట్ చేస్తున్నటువంటి ఈ ప్రోగ్రాంలో ఈరోజు ఇక్కడ మన ఇక్కడ కొంతమందికి ఉపాధి కల్పించడానికి ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఒక పెద్ద ఎంఎస్ఎంఈ పార్క్ అయ్యేది వాళ్ళు ఇక్కడ మంచి ప్లేస్లో దాన్ని ఏలూరు నియోజకవర్గంలో అన్ని వసతులు ఉన్న స్థలం మరి మనకి ఇమీడియట్గా దొరకడం మన ఏలూరు అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఇక్కడికి 2 నిమిషాల్లో ఎవరైనా సరే వెంటనే ఐడెంటిఫై చేసే స్థలం మన ఏలూరు ఏదైతే హెడ్ క్వార్టర్గా ఉందో మరి ఎంఎస్ఎంఈ పార్క్ ఇక్కడ ఏర్పాటు చేయడానికి విధి ఏదైతే హెల్త్కి కేటాయించినప్పటికీ కూడా మన డిఆర్సీ మీటింగ్లో ఇదైతే బాగుంటుందని చెప్పాం. ఇమీడియట్గా దానికి తీసుకుంటే మరి ఏదైతే 175 నియోజకవర్గాల్లో కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టాలి, ప్రతి చోటన కూడా మీరు స్థలాలు చూడాలన్నప్పుడు మనకి ఇమీడియట్గా దొరకడం మన అదృష్టంగా భావించవచ్చు. ఎందుకంటే మనకి ఇండస్ట్రీలు పెడతానికి మన ఏలూరు నియోజకవర్గంలో అన్ని కూడా ఇంచుమించుగా చుట్టుపక్కల విలీనైన గ్రామాల్లో కూడా పెద్దగా స్థలాలు లేవు. ఏదైనా మన దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే వెళ్ళి బోర్డర్లో పెట్టవలసిందే. తప్పనిసరిగా దానికి మన ఏలూరు ఉపయోగపడుతున్నందుకు కూడా మనం గర్వంగా ఫీల్ అవ్వచ్చు. అలాగే ఏదైతే డ్వాక్రా గ్రూప్ సంస్థలో 20 లక్షల వరకు 40 లక్షల వరకు చిన్నవి పెట్టుకుంటున్నారో దాన్ని అధిగమించి ఎంఎస్ఎంఈ ద్వారా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి మంచి అవకాశం. మనకి హెడ్ క్వార్టర్లో ఉండటం వల్ల చుట్టుపక్కల అన్నీ కూడా ఇంజనీరింగ్ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలు ఉండటం వల్ల అందులో చదువుకున్న వాళ్ళు కూడా దీని ద్వారా ట్రైనింగ్ తీసుకుని మరి కొత్త పరిశ్రమలు ఏదైతే స్థాపించడానికి అన్ని కూడా అనుకువగా ఉంటాయి. అలాగే హెడ్ క్వార్టర్ అవడం వల్ల అన్ని ఫెసిలిటీ కూడా ఉంటాయి. అధికారులు అందరూ కూడా ఇక్కడ ఉండటం వల్ల వాళ్ళకి కావాల్సిన ఏదైతే ఫీడింగ్ కూడా వాళ్ళకి ఇవ్వగలిగిన అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి
దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఏదైతే మంచి నడిబొడ్డులో 2 ఎకరాల స్థలం మనకు దొరకటం, దాంట్లో కూడా ఇమీడియట్గా మరి సీఎం గారు శాంక్షన్ చేయటం, దాన్ని త్వరితగతిన కూడా ఇక్కడ పూర్తి చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటాం. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో ప్రతి విషయంలో కూడా ఏదైతే జాగ్రత్తలు తీసుకుంటుందో అందులో భాగంగానే మరి ఎంఎస్ఎంఈ పార్కులు కూడా కడటం జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వశక్తితో ఒక 10 మందికి ఉపాధి ఇవ్వాలి అనే అవకాశాలన్నింటినీ కూడా వాళ్ళు వినియోగించుకుంటేనే మన రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది. ఏదైతే లోకేష్ గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, ఇండస్ట్రీలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఏదైతే విధంగా అనుకుంటున్నారో మన ఆలోచనలు కూడా అదే విధంగా వెళ్ళి మనం కూడా ఎంఎస్పీ ద్వారా కానీ అలాగే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కానీ మనం ఏదైతే టెక్నికల్గా మనం నాలెడ్జ్ తీసుకుంటున్నామో దాన్ని ఉపయోగించినప్పుడు ఎవరు ప్రభుత్వం మీద ఆధారపడుకోకుండా ఏ కుటుంబం అయినా 10 మందికి ఉపాధి కల్పిస్తూ ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. ఆ దిశగా మీరందరూ కూడా ప్రయాణం చేయాలని చెప్పి మరి ఇది నా ఆయాంలో మరి ఎంఎస్ఎంఈ పార్క్ మరి ఏలూరులో రావడం నాకు కూడా గర్వకారణంగా ఉంది. నేను కూడా భాగస్వామి అయినందుకు నేను కూడా అదృష్టంగా భావిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతుంది.